వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ మరియు పిఆర్సీల గురించి బొప్పరాజు సంచలన ప్రకటన. సమాధానం చెప్పలేకపోతున్నాం. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏడాది కావస్తున్న ఉద్యోగులకు చేసిందేమీ లేదు, పిఆర్సీ లేదు, ఒక డిఏ కూడా ఇవ్వలేదు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటినా కూడా ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాలు అటు ఉంచితే ఆర్థికేతర అంశమైన పే రివిజన్ కమిషన్ పిఆర్సీ కమిషన్ని నియమించలేదని, 3 పెండింగ్ డిఏలు ఉంటే ఒక్క పెండింగ్ డిఏ కూడా ఇవ్వలేదని, ఉద్యోగులకు నాయకులుగా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పిఆర్సీని నియమించకపోవడం, పెండింగ్ డిఏలు ఒకటి కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగులు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. పిఆర్సీ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే ఉద్యోగులకు అంత నష్టమన్నారు. ఇక 2024 జనవరి మరియు జూన్ డిఏలు, 2025 జనవరికి సంబంధించిన 3 డిఏలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, ఈ నెల దాటితే మరో 4వ డిఏ కూడా కలుస్తుందన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క డిఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ డిఏల్లో కనీసం ఒక డిఏనైనా, అదేవిధంగా పిఆర్సీ గురించి వెంటనే అనౌన్స్మెంట్ చేయాలని ఈయనైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.